హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏకే టాక్స్ మీడియా. నేను మీ అరవింద్. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీకు తెలుసా? కేవలం అంటే కేవలం 5 రోజుల్లోనే ఏకంగా 1.5 కోటి మంది ఫాలోవర్స్ దేశ అధికార పార్టీ బీజేపీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కంటే ఎక్కువ పాపులారిటీ. అసలేంటి కాక్రోచ్ పార్టీ అంటే? ఈ పార్టీ వెనుక ఉన్నది ఆ మైండ్ సెట్ ఎవరిది? అతనిపై రేప్ కేస్, మర్డర్ కేస్, టెర్రరిజం ఇలాంటి కేసులు ఉన్నాయంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఏకే డాక్స్ మీడియా స్పెషల్ స్టోరీలో ఈరోజు అయితే దీని వెనుకున్న పూర్తి నిజాలను చూద్దాం మనం. అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది? పార్టీ పుట్టడానికి అసలు కారణాలు ఏంటి? దీని వెనుక మనం మొత్తం నిజాలని ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. సో దయచేసి పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అనేది చూడండి. సో మీకు అర్థమవుతుంది. అండ్ ఛానల్కి కొత్త అయితే మాత్రం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక గంట ఉంటుంది, ఆ గంటని కొడితే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో కథలోకి వెళ్తే, ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా ఆ నిరుద్యోగ యువత ఉద్దేశించి కాక్రోచెస్ అని అన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో వార్తలు వచ్చి దీనిపై దేశంలోని యువత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమైంది. ఆ కోపానికి డిజిటల్ రూపమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి. మే 16, 2026 ఇన్స్టాగ్రామ్లో ఇదొక వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైంది. సో నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజీలు, సో యువత సమస్యలపై మీమ్స్ చేస్తూ కేవలం 5 రోజుల్లో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అసలు ఎవరి ఫౌండర్? ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు? అతని పేరు అభిజిత్ దిప్కే. మహారాష్ట్రకు చెందిన ఈ 30 ఏళ్ల యువకుడు జర్నలిజంలో డిగ్రీ అయితే పూర్తి చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ బాస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ మాస్టర్స్ చేస్తున్నాడు. సో గతంలో ఇతని పొలిటికల్ కమ్యూనికేషన్స్ లో మంచి పట్టు ఉండడం, ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా పనిచేసే మీమ్స్ ద్వారా డిజిటల్ ప్రచారం చేయడం కీలక పాత్ర పోషించాడు. ఈ కీలక పాత్ర అప్పుడు పోషించాడు. రీసెంట్గా అయితే తను అమెరికాకి అయితే వెళ్ళాడు. సో వెళ్ళి అక్కడ తను ఆ జర్నలిజంలో చదువుతున్నాడు. సో ఆ చదివే క్రమంలోనే ఇక్కడ ఎవరైతే సుప్రీంకోర్టులో జడ్జి గారు ఉన్నారో, సో ఆయన చెప్పడం కూడా ఎలా చెప్పారు అంటే, ఈ నిరుద్యోగులు ఇలా అవుతున్నారు అని మాత్రమే దీనికి ఒక పరిష్కారం చూపాలి, లేకపోతే రేపటి రోజు ఇలా మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని అన్నట్టు ఆయన చెప్పారు. కానీ దీన్ని యూత్ వేరే వరంగా తీసుకుంది. సో ఇతను ఏదైతే ఈ అభిజిత్ ఉన్నాడో, తను ఈ సోషల్ మీడియాని అంటే మమ్మల్ని ఒక బొద్దింకలతో పోలుస్తారా, మన పైరేట్స్ అంటారా మమ్మల్ని అనే ఒక థాట్ తనలో వచ్చింది. ఆ థాటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఈ పేజీ ఎప్పుడైతే రూలింగ్ పార్టీ కంటే ఎక్కువ వైరల్ అయ్యిందో, సో అభిజిత్ టార్గెట్ గా మారాడు. సో అతనిపై రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఉగ్రవాద కేసులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వచ్చాయన్నమాట. సో కానీ ఇందులో ఎంత మాత్రం నిజం యాక్చువల్ అంటే లేదు. తన మీద అయితే కేసులు అయితే ఇప్పటిదాకా అఫీషియల్ గా ఎక్కడైతే బయట పడలేదు. కొన్ని సంవత్సరాల కింద 2019లో కాశ్మీర్ అంశంపై అతను చేసిన కొన్ని పాత ట్వీట్లకు వ్యతిరేకంగా ఒక సంస్థ పూణే పోలీసులకు కేవలం ఫిర్యాదు మాత్రమే చేసింది, కంప్లైంట్ మాత్రమే ఇచ్చింది. అంతేగాని తను దోషి, తను ఇలా చేశాడు అనే ఆధారాలు ఎక్కడ చూపించలేదు. సో దీనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్ అయితే లేదు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అనేది కూడా బ్యాన్ చేయడం జరిగింది ఇండియాలో. అభిజిత్ స్పందిస్తూ అంటే వెంటనే ఆ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే భారతదేశంలో ఆపేశారో ఇమీడియట్లీ తను స్పందిస్తూ ఇండియాలో అడుగున నన్ను ఆపుతున్నారు, ఇండియాలో అడుగు పెట్టంగానే నన్ను తిహార్ జైలుకి తీసుకెళ్తారేమో అని వ్యాఖ్యానించాడు. దాంతో అతనిని అరెస్ట్ చేస్తారేమో, అరెస్ట్ కాబోతున్నాడేమో అనే మరింత తనపై క్రేజ్ అనేది పెరిగి ఏకంగా 5-6 రోజుల్లోనే సో డిజిటల్ గా
వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు యూత్ అందరు సపోర్ట్ చేయడం, కాక్రోచ్ జనతా పార్టీ మీమ్స్ లని క్రియేట్ చేయడం, చర్చల్లో మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ. ఇన్స్టాలో చూసినా, ఏ ఇతర పోస్టులు చూసినా ప్రతి ఒక్క దాంట్లో ఐ సపోర్ట్ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే పెట్టిన అభిజిత్ ఉన్నాడో, సో వీళ్ళందరూ కేవలం అంటే ఒక బీజేపీ పార్టీకి మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, లేదా యువత సమస్య మీద పోరాడతారా, రాజకీయంగా ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మీద పోరాడాలనుకుంటున్నారా? స్పష్టంగా అయితే ఇప్పటిదాకా క్లియర్గా అయితే లేదు. కేవలం ఒక పార్టీ మీద మాత్రం ఇప్పటిదాకా అయితే వీళ్ళ మేమ్స్ ఏదైతే చేస్తున్నారో, సో వీళ్ళు అవి చేయడం జరిగింది. కరప్టెడ్ సిస్టమ్ మీద వీళ్ళు పోరాడతారా డిజిటల్ గా, లేదా వీళ్ళు కూడా 4 ఫాలోవర్స్ కోసం, ఫేమ్ కోసం మాత్రమే ఇది ఒక పుట్టుకొచ్చిందా, 4 రోజులు మాత్రమే నడుస్తుందా, లేదా ప్రజల సమస్యల మీద అంటే యువత సమస్య మీద పోరాడతారా? సో వేచి అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ అభిజిత్ మాత్రం క్లియర్ కట్ గా తన ఇన్స్టాలో వచ్చి అయితే ఒక వీడియో అయితే తను రిలీజ్ చేశాడు. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేవి హ్యాక్ చేయడం జరుగుతుంది. సో మేము చాలా ప్రయత్నిస్తున్నాము. మేమైతే ఈ వచ్చే ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేవనెత్తుతాం, సిస్టమ్ని అడుగుతాం అని అయితే చెప్పడం జరిగింది. కానీ సిస్టంలో ఒక బీజేపీ పార్టీ లేదు కదా. సో సిస్టంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. సో ఈ సిస్టమ్ మీద వీళ్ళు పనిచేయాలి. అంతేగాని ఒక పార్టీకి వ్యతిరేకంగా మీమ్స్ మాత్రమే కాదు, అంటే వీళ్ళుగా మీమర్స్గా కాకుండా యువత బాధని అర్థం చేసుకొని సో సోషల్ మీడియా పరంగా వీళ్ళు ముందుకెళ్తారా, లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తారా? సో వేచి అయితే ఉండాల్సి ఉంది. దయచేసి వీడియో నచ్చితే మాత్రం నలుగురికి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ అరవింద్.